గత 6 రోజులుగా బీసీ నాయకులు బత్తుల సిద్ధేశ్వర్ గారు, అదే రకంగా సోదరులు జక్కని సంజయ్, చాపర్తి కుమారస్వామి గాడ్గే గారు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్నటువంటి విధంగా 42% స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు త్వరితగతిన బీసీ కులగణన చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇటీవల వచ్చినటువంటి కొన్ని పేపర్ కథనాలు ఏంటంటే, మరి మధ్య మార్గంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం అనుకూలంగా ఉందని చెప్పేసి తెలియడంతో మా నాయకులు మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే ఎంపీ పదవులు రాకపోయినా పర్వాలేదు, కనీసానికి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి స్థానాలకు కూడా మేము భాగ్యులం కాదా అనేటటువంటి ఆలోచనతో ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం ఈ ఆమరణ దీక్ష ఈరోజు 6వ తేదీకి చేరింది. మరి ఈరోజు కొన్ని విషయాలను మేము చాలా స్పష్టంగా తెలియజెప్పదలుచుకున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్లమెంటరీ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, రాజకీయంగా మాకు నష్టం జరిగినా పర్లేదు, కానీ కులగణన మాత్రం చేసి తీరుతామని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి అట్టాడు వర్గాలకు, పేద వర్గాలకు, బీద వర్గాలకు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ ఉన్నారు. ఇటీవల ఏదైతే ఇండియా టుడే సి ఓటర్ సర్వే చేస్తే 6 నెలల క్రితం కులగణన అంశం మీద రాహుల్ గాంధీకి దొరికినటువంటి మద్దతు 54% అయితే, నిన్ననే చేసినటువంటి సి ఓటర్ సర్వే లోపల ఆ యొక్క మద్దతు 79% చేరింది. అంటే ఈ దేశం లోపల ప్రతి ఒక్కరు కూడా కులగణనను కోరుకుంటున్నా ఉన్నారు. మరి నిన్న జరిగినటువంటి పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కూడా లోక్ జనశక్తికి సంబంధించినటువంటి నాయకులు చిరాగ్ పాస్వాన్ గారు కావచ్చు, జేడీయూకు సంబంధించినటువంటి నాయకులు నితీష్ కుమార్ గారు కావచ్చు, వాళ్ళు కూడా ఏంటంటే కులగణన కోసం పట్టుబడతా ఉన్నారు. మరి ఇటువంటి సమయం లోపల స్వతహాగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిన కులగణన చేస్తా అని చెప్పి పేర్కొన్నా కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏ శక్తులు ఆపుతున్నాయో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం లోపల బీసీలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ను బీసీలు అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఈ విధంగా బీసీలు కాంగ్రెస్ వెనకాల ఉంటే మరి కాంగ్రెస్ కూడా వాళ్ళ పరిస్థితి, వాళ్ళ యొక్క ఆవేదనను అర్థం చేసుకొని అండగా నిలబడాల్సినటువంటి తరుణం లోపల ముఖ్యమంత్రి గారు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా దాన్ని మధ్య మార్గం అనడం అనేది సరైనటువంటి విషయం కాదు. తప్పకుండా మాకు నమ్మకం ఉన్నది, ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే కులగణన మీద గతంలో ఎన్నడూ కూడా ఇంత స్థిరమైనటువంటి అభిప్రాయానికి ఏ రాజకీయ పార్టీ రాలేదు. మరి ఈ 6వ తేదీకి చేరినటువంటి ఒక ఆమరణ నిరాహార దీక్షకు కూడా చేస్తున్నటువంటి నాయకులకు కూడా వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం లోపల ప్రభుత్వం వెంటనే వారి యొక్క స్థితిగతులను పరిశీలించి వారికి అండగా, అదే రకంగా బీసీ సమాజానికి అండగా ఉండి తప్పకుండా 42% రిజర్వేషన్లు పెంచే విధంగా, కులగణన నిర్వహించే విధంగా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. మరి తప్పకుండా ఈరోజు మీరు గమనిస్తే రాష్ట్రం లోపల అన్ని చోట్ల కూడా బీసీలు ఆలోచిస్తున్నారు, అన్ని చోట్ల కూడా రిలే నిరాహార దీక్షలు కూడా మొదలైనాయి. ఇప్పుడు మా సోదరులు చామకూర రాజు గారు, కేవీ గౌడ్ గారు, అదే రకంగా బీసీ మహిళా నాయకురాలు కూడా పద్మావతి గారు, అదే రకంగా నాగమణి గారు, వీరంతా కూడా ఇక్కడ విచ్చేసిళ్ళు. వీళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం బీసీల పక్షాన్ని నిలబడాలని చెప్పి కోరుకుంటాను. తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలి. ఆ విధంగా బీసీల పక్షాన్ని నిలబడాలని, వీరి యొక్క దీక్షను నిర్వహించేటటువంటి విధంగా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ధన్యవాదాలు. దాసు సురేష్.